సో ఇప్పుడు ఇన్ని వాయిస్‌లు చేశారు గదా! ఇంకా హీరోయిన్స్‌కి ఇంకేమేమి చెప్పారో బ్యాక్ టు బ్యాక్ చెప్పుకుంటూ వెళ్దాం. రాశి ఖన్నా గారిది ఒక మూవీ ఉంది చూసారా? పండగ, ప్రతిరోజు పండగే. సో దాన్ని నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పా అప్పుడు. స్టార్టింగ్‌లో తను చెప్పకముందు ప్రియాంక తుంపల అని ఆర్టిస్ట్ చెప్పారు. షీ ఈజ్ ఇన్ నౌ యూఎస్‌లో ఉంటుంది. ఓకే. సో తను చెప్పిన దానికి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. రాశి ఖన్నా గారిది. సో తను నార్మల్‌గా ఒక రీల్ చేస్తూ ఉంటుంది. నాకొద్దు అని. సో అక్కడ చెప్తుంది, ఏంటి ఏంజల్ ఆర్నా ఏంటబ్బాయ్ యాలకోలమా లైక్ చెప్పేసి, నా రూమ్లోకి విండో ఓపెన్ చేస్తే కానీ సూర్యుడు నా రూమ్లోకి రాడు, అలాంటిది నా లైఫ్లోకి నువ్వు రావటం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఈ విషయం మా బాబాయ్కి తెలిసిందో నీ పని అంతే అని. సో వన్స్ మోర్ అని ఇలాగ తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో వాళ్ళ అంకుల్ దగ్గర ఒకటి ఉంటుంది, నా అన్నీ రాజమండ్రిలో దొరికాడు, పెళ్ళందేముంది అని ఒకటి చెప్తుంది. ఇంకా హీరోయిన్స్వి అంటే మీరే కన్నడలో అయినా పర్లేదు. కన్నడలో ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ అని తెలుగులో కన్నడ నుంచి డబ్ అయింది. అది చక్రవ్యూహ. అప్పు పునీత్ కుమార్ సార్ది. అందులో రచితారామ్ గారి అని ఉంటారు కన్నడ హీరోయిన్. దానికి చెప్పాను. ಏನು ಕನ್ಸಲ್ಲಿ ರಾತ್ರಿ ಯಾರ್ಯಾರ ಜೊತೆನೋ ಬರ್ತಿದ್ಯಾ, ಅವ್ಯಾರು ನಿನಗೆ ಸೂಟ್ ಆಗಲ್ಲ, ನಾನು ಮಾತ್ರ ಅಷ್ಟೇನಾ? ಅದು ನಿಮ್ಮ ಕಾಲ್ ರಿಸೀವ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಆ ಫೋನ್ ತೊಗೊಂಡು ಕಾಲ್ ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ. ನಮ್ಮ ಮನೇಲಿ ಯಾರೂ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಾಫಿಗೆ ಟ್ರೈ ಮಾಡೋಣ ಅಂತ కాల్ ಮಾಡ್ದೆ ఆంటీ. బన్నీ ఒడకు బన్నీ ఆంటీ అని చెప్తుంది. సో తెలుగులో ఓ బేబీ ఉంది కదా, దాన్ని నేను కన్నడలో చెప్పాను. ఆల్సో మజిలీ సమంత గారిది నేను చెప్తాను ఓ బేబీది. చెప్పండి. ఏంట్రా నానిక, ఏంటి సిగరెట్ తాగుతున్నావా, నువ్వేంటి నీ వయసు ఏంటి అని పాడలవాటు ఏంట్రా నీకు, నువ్వు తాగుతున్నావని ఇంట్లో తెలిసిందా, ఇంకా ఎన్ని చూడాలో, ఇక ఉంటుంది ముందు మామూలుగా ఉండదుగా అని చెప్తుంది. ఏట్రా నాని, ఆంటీ మీ నాని గారు చెప్పారు మీ ముసలి పోయిందంట, ఆమె పోయిందా మీరే పంపించేశారా అని చెప్తుంది. మీరు అడుగుతున్నారని చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి మిరియాలు ధనియాలు బాగా ముద్ద కట్టి వేసి అందులోకి చింతపండు రసం పోస్తే ఆ నీసు వాసన పోతుంది, నాకు మా నాన్నమ్మ చెప్పిందండి అని చెప్తుంది. సో అందులోనే లాస్ట్కి ఒక లెటర్ సీన్ ఉంటుంది. క్షమించబ్బాయ్, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను, ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం అని ఓ బేబీ. ఆయన మధ్యలో కన్నడలో చెప్తా మజిలీ, ಅಪ್ಪ ಏನಪ್ಪ ಅವ್ರು ತಪ್ಪು ಮಾತು ಮಾತಾಡ್ತಾರೆ ಹೊರತು ತಪ್ಪು ಕೆಲಸ ಯಾವತ್ತೂ ಮಾಡಿಲ್ಲ, ಯಾಕ್ರಿ ಈ ಥರ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ಲರ ಹತ್ರ ಮಾತು ಅನ್ಸ್ಕೊಳ್ಳೋದು ಅನವಶ್ಯಕತೆ ಆಗಿ, ಅದೇ ಕೊಡ್ಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ, ಬೇಕಾದ್ರೆ రొక్క ನಾನು కొడుతుంది అని చెప్తుంది. ఇది ఓన్గా చెప్పేశారు మీరే? ఓన్గా మీ వాయిస్ వచ్చేసి మా వాయిస్. ఇంకా తెలుగులో వచ్చేసి శామ్ చెప్పారు, శామ్ మ్యామ్. ఓకే. ఇంకా నేనెందుకండి, మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారుగా. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. ఇంకా నేను నా కెరియర్ని స్పాంటేనియస్గా తీసుకుంటే నా కెరియర్లో శ్వేత గారు, పివి శ్వేత గారు, ఆర్జే శ్వేత గారు ఉన్నారు కదా, తనను నేను ఇన్స్టాలో బాగా ఫాలో చేస్తుంటా. తన రీల్స్ కూడా ఈవెన్ మోర్గా చాలా ఇష్టం. అలాంటిది నాకు తను ఉప్పెన మూవీలో చెప్పింది కదా, సో నేను ఒకసారి ట్రై చేస్తాను. మేబీ ఈ వీడియో తనకు రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా దాంట్లోనే ఒక సీన్ ఉంటుంది, లేదు నాన్న అబద్ధం చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా నాన్న, అలా ఎలా అనుకున్నారు నాన్న మీరు, కేవలం రాయనం కూతురు
ఆసిగాడితో పడుకోవడానికి వెళ్ళిందని, అలా వెళ్ళిన దాన్ని అయితే సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తాను కదా. ఆసిగాడిని ప్రేమించాను నాన్న. ప్రేమ అంటే మీకేం తెలుసు నాన్న? అమ్మ మంచంలో పడి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారైనా కౌగిలించుకున్నారా? ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడారా నాన్న? మీరు అనుకుంటున్నట్టు రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న మగతనం అంటే. మగాడి నర నరాల్లో ఉంటుంది. అలా చెప్పి ఆసిగాడు నా పైన పడుకోకపోయినా పర్వాలేదు నాన్న. నా పక్కన పడుకుంటే చాలు. నాకు ఆసిగాడు కావాలి నాన్న. ఏడ్పించేశారు నిజంగా. సో ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే పేరు చెప్పాలనుకోవట్లేదు, బట్ చాలా హై ప్రొఫైల్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అంటే సేద్యం అనే ఒక ఫ్యూచర్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఆల్సో ఇంకా 2-3 ఫిలిమ్స్ ఉన్నాయి, అవి కూడా. అండ్ మేబీ ఫ్యూచర్లో నేను కూడా రేపు రిలీజ్ అయ్యే మూవీకి సాయి పల్లవికి కూడా చెప్పొచ్చేమో, జరగొచ్చేమో. డెఫినెట్లీ అవుతుంది. మేబీ నా వయసు ఉండొచ్చు. ఖచ్చితంగా అవుతుంది. సో లవ్ స్టోరీ మూవీలో చెప్పారు కదా, అంటే ఆద్య హనుమంతుకి ఏం లవ్ స్టోరీ ఉంది? నాకంటూ ఏం లవ్ స్టోరీ లేదు. నేను చాలా బుక్ వామ్ని. మేము విన్నాం. అంటే బుక్ వామ్ లైక్ క్రష్ అనేది ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కనిపించిన వాళ్ళ మీద అందరికి క్రష్ అవుతుంది. కంటిన్యూస్గా మేబీ ఒక అమ్మాయి క్రష్ అయింది. సో ఇంకా ఏం మాట్లాడలేదు, ప్రపోజ్ కూడా ఏం చేయలేదు. ఇంకా నా స్టడీస్ ఇంకొక 1 year కదా, సో మాట్లాడి హోప్స్ ఇచ్చి ఎందుకు అవన్నీ అని నేను సైలెంట్గా ఉన్నాను. అంతే జరిగింది. మాట్లాడడం అంటే నార్మల్గా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఒకసారి మాట్లాడాను. సో మీ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని అని మాట్లాడాను. సో అవి 2 తప్ప ఇంకా ఈ 8 monthsలో నేను ఎప్పుడూ మాట్లాడలేదు అంత. కానీ 8 monthsలో నా క్యాంపసే, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. సో చూస్తూ ఉంటాం అంతే. ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఏమో తనంటే నాకు భయం. రిజెక్ట్ చేస్తుందని కాదు, తను ఎవరితో మాట్లాడదు, చాలా సైలెంట్. తన సింప్లిసిటీ, తన మాటలు. మీరు మాట్లాడదనే కదా తను మాట్లాడుతుందో లేదో తెలిసేది. నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ అలా జరిగినా కూడా మా ఫ్యామిలీలో ఒప్పుకోరు. సో నాకు లవ్వులు గివ్ల మీద హోప్ లేదు. కాల్ తీసుకుందాము, సాయి పల్లవి లాగా మాట్లాడి ప్రాంక్ కాల్. అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో. హలో ఇది ఆకాష్ ఇచ్చారు మీ నెంబరు. సాయి పల్లవి ఫ్యాన్. మీరు ఫ్యాన్ అంట కదా సాయి పల్లవి గారు, మాట్లాడండి మేడంతో. హలో మేడం. హాయ్, ఎలా ఉన్నారు? అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ టూ గుడ్. ఎక్కడ మీ నుంచి మాట్లాడుతున్నారు? మేము బోరబండలో ఉంటాం మేడం. బోరబండ హైదరాబాదేనా? హైదరాబాదే. దట్స్ నైస్. మీ ఫిదా సినిమా ఆసమ్ మేడం. అసలు థ్యాంక్ యూ. వాయిస్ ఇప్పటికి కూడా వాయిస్ అయితే సై ఉంటుంది మేడం ఇది. థ్యాంక్ యూ. అండ్ మీరు నా ఫిల్మ్స్ అన్ని చూస్తారనుకుంటున్నాను. చూస్తా మేడం. మేడం మీ రికార్డింగ్ చేసుకోవచ్చా మేడం ఏమనుకోకుంటే? యా షూర్, చేసుకోండి, పర్వాలేదు. హలో చెప్పండి మేడం. నెక్స్ట్ సినిమా ఏంది మేడం? నెక్స్ట్ ఫిలిం వచ్చేసి మేకింగ్ లో ఉంది, తండేల్. సో తండేల్ నాగ చైతన్య గారితో. అండ్ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్లో చూడండి. మేబీ తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది. మీ పేరు చెప్పలేదు. నరేష్ మేడం. నరేష్ గారు, యా చూస్తారు అనుకుంటున్నాను. చూస్తాం మేడం, పక్కా చూస్తాం. మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా మేడం? మీరు అది పిదా సినిమాలో అరే బాడక అని అంటే ఆ బూతులోనే అది లైక్ బ్యాడ్ వర్డ్స్. సో దట్ యూ చూస్ ఫర్ దట్ అనదర్ డైలాగ్. గబ్బర్ సింగ్ లో ఏదైనా చెప్పండి మేడం. గబ్బర్ సింగ్ లోదా? మీరు ఆల్రెడీ లేడీ పవన్ కళ్యాణ్. లైక్ చెప్తాను, గబ్బర్ సింగ్ లోది కాదు, ఫిదాలోది ఒక సీన్ ఉంటది కదా, బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబునో ఉంటే కిక్ ఉంటది అని. అవును, మీరు సినిమాలు చూస్తారా? అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి, సినిమాలు చూసి చచ్చిపోతుంది. ఏంది ఇంకా అప్డేట్ కావాలయ్యా. చూడలే
గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్లో ఉండాలి. బ్లడ్లో పిఎస్పీకేనో మహేష్ బాబు ఉంటే మజా. యా దట్ వన్. అండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు లేవాలి, అవుతుందో మేము కోళ్ళకు. తనే స్నానం, తల స్నానం, పంచగట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. ఆయా షూర్. ఓకే మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ నరేష్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. మేము అసలు ఊహించుకోలేదు మేడం. అలా ఏం లేదు, రూట్స్లో ఉంటే. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు, సో అందుకని చేశాను. మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం, ఇక అప్పటి నుంచి మీకోసం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ నరేష్. అండ్ ఓకే, మరి ఫోన్ ఇస్తున్నాను. సో బాయ్.